తనకు రాఖీ కట్టిన మహిళా కమిషన్ సభ్యులపై నోటీసులు ఇవ్వడంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. రాఖీకి కూడా భయపడితే ఎలా అంటూ తన చేతికున్న రాఖీలు కట్టిన ఫోటోను పోస్ట్ చేశారు. దీంతో రాఖీల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అంతకుముందు తెలంగాణ భవన్ కు చేరుకున్న కేటీఆర్ కు పార్టీ సీనియర్ మహిళా నేతలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, సత్యవతి రాథోడ్, గండ్ర జ్యోతిరెడ్డి రాఖీలు కట్టారు. గతంలో కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు మహిళా కమిషన్ కు ప్రత్యేకత నిధులు కేటాయించారు. ఈ నేపథ్యంలో ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. మహిళా కమిషన్ కార్యాలయాన్ని అద్భుతంగా రెనోవేట్ చేయించారన్నారు. మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరైన మాజీ మంత్రి కేటీఆర్ కు కార్యాలయం లోపల కొందరు సభ్యులు రాఖీ కట్టడంపై కమిషన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. 6 మహిళా సభ్యులకు నోటీసులు కూడా జారీ చేయాలని సెక్రటరీని కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ఆదేశించారు. కమిషన్ ప్రాంగణంలో నిష్పాక్షికంగా వ్యవహరించాలని సభ్యులకు ముందే హెచ్చరించినట్టుగా ఆమె తెలిపారు. కమిషన్ కార్యాలయంలోకి మొబైల్ ఫోన్స్ అనుమతించకపోయినా రహస్యంగా తీసుకెళ్లి రాఖీ కట్టిన వీడియోలు చిత్రీకరించడంపై శారద అభ్యంతరం వ్యక్తం చేశారు.